ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలవుతోంది. కానీ ఇంతవరకు సూపర్ 6 హామీల జాడలేదు. ప్రభుత్వాలన్నింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేయాలి. అప్పుడే ప్రజలు ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. జగన్ హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని కోరుకున్నారు. సంక్షేమ పథకాల్లో కొన్ని అవసరం లేనివి కూడా జగన్ అమలు చేశారు. వాటిపైన ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది. అభివృద్ధి లేకపోవడం, విపరీతమైన సంక్షేమాన్ని అమలు చేయడం వంటి కారణాలతో వైసీపీని ఏపీ ప్రజలు పక్కన పెట్టారు. అయితే తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను ప్రకటించారు. వాటిని తమ మేనిఫెస్టోగా చెప్పుకున్నారు. కానీ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక్క పెన్షన్ పథకాన్ని మాత్రమే అమలు చేసి చూపించారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి అన్నది తెలియడం లేదు. సరిగ్గా ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాగలేదని చెప్పి ఇప్పుడప్పుడే సూపర్ 6 హామీలు అమలయ్యే ఛాన్స్ లేదని సంకేతాలిచ్చారు చంద్రబాబు. 2019లో జగన్ నవరత్నాలను ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే సమయానుకూలంగా పథకాలను అందించగలిగారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాల మొత్తాన్ని వేయగలిగారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో సైతం పథకాలను అమలు చేసి ప్రజలకు చేరువయ్యారు. వాలంటీర్ వ్యవస్థతో సరైన సేవలను అందించగలిగారు. అయితే ప్రజలు మితిమీరిన సంక్షేమాన్ని హర్షించలేదు. పైగా పథకాల పేరు చెప్పి రాజ్యాంగబద్ధ రాయితీలు, ఇతరత్రా పథకాలకు మంగళం పలకడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపింది. అయితే జగన్ విషయంలో ఒకటి మాత్రం నిజం. 2019 ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించారు. వాటితో పాటు అదనంగా చాలా వరకు సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. అయితే అందులో చాలా వరకు అనవసర పథకాలున్నాయని విమర్శ ఉండేది. అయినా సరే జగన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలవుతోంది. ఇంతవరకు సూపర్ 6 పథకాల్లో పేరు మోసిన ఒక్క స్కీమ్ కూడా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తమలో ఉన్న అసంతృప్తిని బయటపెడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు తప్పకుండా మైనస్ చేస్తాయని అప్పుడే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. జగన్ విచ్చలవిడిగా సంక్షేమాన్ని అమలు చేయగలిగారు. అయితే దాని వెనక అప్పులు చేశారో, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారో అన్నది అనవసరం. కానీ ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలంతాయి. అయితే 5 ఏళ్ల పాటు ఈ పథకాలు నిరంతరాయంగా కొనసాగాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. మరో 4 నెలల్లో ఏడాది పూర్తవుతుంది. అయినా సరే సంక్షేమ పథకాలు పట్టాలెక్కడం లేదు. ఇది తప్పకుండా కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపుతోందని, ప్రజల్లో అసంతృప్తి తప్పకుండా వ్యక్తమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.